జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ కు అడ్డంకులు తొలగిపోయాయి. పిటిషనర్లకు మాత్రమే మ్యాప్లు, జనాభా లెక్కలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో వార్డులకు మళ్లీ పాత పేర్లే ఉండనున్నాయి. ఈ నెల 31 లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ కు లైన్ క్లియర్ అయింది. ఏ క్షణమైనా ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెల 9న డీలిమిటేషన్ పై ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసి 10 నుంచి అభ్యంతరాలను, సలహాలను స్వీకరించారు. ఈ గడువు కూడా గురువారంతో పూర్తయింది. వాస్తవానికి మంగళవారంతోనే గడువు ముగిసిన నలుగురు వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో మరో 2 రోజులు గడువు పెంచారు. దీంతో గురువారం సాయంత్రం వరకు అన్ని చోట్ల కలిపి 5,905 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ కూడా హైకోర్టులో సవాల్ చేయగా ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదని, పిటిషన్లు దాఖలు చేసిన నలుగురికి డీలిమిటేషన్ మ్యాప్లు, వార్డుల జనాభా లెక్కలను ఇస్తే సరిపోతుందని ఆదేశించింది. దీంతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే అన్ని వివరాలు రెడీగా ఉండడంతో ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నట్లు తెలిసింది. డీలిమిటేషన్ పూర్తవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రధాన అడ్డంకి తొలగింది. అధికారులు 2011 జనాభా లెక్కలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దగ్గర ఉన్న జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని 45,000కు ఒక వార్డు అనే పారామీటర్తో 10% తక్కువ, ఎక్కువగా వార్డులను డీలిమిటేషన్ చేశారు. ఈ లెక్కలను ఈ నెల 31 లోపు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందిస్తారు. తర్వాత ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించి డ్రాఫ్ట్ రూపకల్పన చేసి రిజర్వేషన్లపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని డిస్పోజ్ చేసి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలిసింది. తర్వాత సర్కార్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డులకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికి అంతటికీ ఏడాది వరకు టైం పట్టొచ్చని అంటున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా లెక్కలు నిర్వహిస్తున్నందున ఆ లెక్కల ఆధారంగానే ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పునర్విభజన ప్రక్రియలో మార్పులు చేసిన వార్డుల పేర్లపై చాలా వరకు అభ్యంతరాలొచ్చాయి. కౌన్సిల్లోనూ ఇదే విషయాన్ని సభ్యులు ప్రస్తావించారు. ఏండ్లుగా ఉన్న పేర్లు ప్రజలు సెంటిమెంట్గా భావిస్తారని, ఆ పేర్లు మార్చొద్దని కోరారు. దీంతో తిరిగి పాత పేర్లనే కొనసాగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.